హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను స్వీట్ పొంగల్ చేసి చూపిస్తున్నాను. బెల్లం పరమాన్నం. చాలామంది పాలు విరిగిపోతున్నాయి అంటూ ఉంటారు. పాలు విరిగిపోకుండా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 4 కప్స్ వరకు మిల్క్ తీసుకొని 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. మీరు మొత్తం మిల్క్తో చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిల్క్ వాటర్ 2 మిక్స్ చేసి తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో ఈ మెజర్మెంట్ అన్ని తీసుకోవాలి. ఇలా వాటర్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత పాలని బాగా పొంగనివ్వాలి. పొంగనిచ్చిన తర్వాత నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టి ఉంచుకున్నాను. ఈ కప్తో రైస్ తీసుకున్నానండి. ఈ కప్పుతోనే అన్ని కొలత తీసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా, అవి పాలు బాగా పొంగిన తర్వాత ఈ మిల్క్లో వేసేస్తున్నాను. రైసు రేషన్ బియ్యం అయితే బాగుంటాయి, కంట్రోల్ రైస్ అంటుంటారు కదా, అవైతే పొంగల్కి బాగుంటాయి. మీ దగ్గర లేకపోతే నార్మల్ రైస్తో అన్నా చేసుకోవచ్చు. ఇలాగా రైస్ వేసిన తర్వాత రైస్ని బాగా ఉడకనివ్వాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వరకన్నా తీసుకోవచ్చు. నేనైతే 1.5 కప్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా సన్నగా తురుముకొని స్టవ్ ఆపేసి బెల్లం వేసి ఇలా కవర్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేసామంటే బెల్లం బాగా కరిగిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసామంటే బెల్లం బాగా కరిగిపోతుంది. పాలు విరిగిపోకుండా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోవాలండి. చాలా మందికి పాలు విరిగిపోయినాయి అంటూ ఉంటారు. ఇలా స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవడం వల్ల పాలు విరిగిపోవు. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసామంటే పొంగలి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మనము చక్కెరతో చేసుకున్న దానికన్నా ఇలా బెల్లంతో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకు కూడా మంచిదండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ గీ వేసి గీ బాగా హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇందులో నేను కాజు, బాదం వేసి లైట్గా ఫ్రై చేసి తర్వాత కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ బొంగల్లో మీకు ఇష్టమైతే చిటికుడు ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఈ స్వీట్ పొంగల్ని మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలే కాదండి, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ స్వీట్ పొంగల్ని చాలా ఇష్టంగా తింటారు. బెల్లంతో చేసేది కదండి, ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. హెల్త్కి మంచిది, అందులో బెల్లము ఆరోగ్యానికి మంచిది. ఆల్మోస్ట్ మన స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే లాస్ట్లో 2 స్పూన్లు గీ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు, ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు 2 స్పూన్లు వేసాను కాబట్టి మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ స్వీట్ పొంగల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.